భువనగిరి ఎంపీ స్థానం కోసం మనం చూద్దాం. భువనగిరిలో మనం పెట్టినటువంటి పోలింగ్లో 14,000 మంది పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి పోలింగ్లో 14,000 మంది పాల్గొన్నారు. ఈ 14,000 మందిలో ఇచ్చినటువంటి దాంట్లో కాంగ్రెస్ 31% ఉన్నది. కాంగ్రెస్ ఇంతకుముందు 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు కాంగ్రెస్ సిట్టింగు, ఆయన నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. బీజేపీ 63% ఉన్నది. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారని తెలియదు. బీజేపీ నుంచి 63%, బీఆర్ఎస్ కేవలం 6% ఉంది. 2014లో ఇక్కడ బూర నరసయ్య గెలిచాడు. ఆ తర్వాత 2019లో ఓడిపోయారు. 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఇక్కడ అన్ని స్థానాల్లో కూడా ఒక జనగామ స్థానాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒకటే బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. మిగిలిన అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే 6 ఉన్నారు. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి దాంట్లో వీళ్ళు కాంగ్రెస్ పై చేయి కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నది. బీజేపీ 63% ఉన్నది. బూర నరసయ్య 2014లో గెలిచిన తర్వాత 2019లో ఓడిపోయారు. బూర నరసయ్య ఈసారి బీజేపీకి సంబంధించి డాక్టర్ బూర నరసయ్య ఉంటారనేటువంటి చర్చ సాగుతున్నది. ఇంకా వీళ్ళు కూడా అడుగుతున్నారు. కానీ సిట్టింగ్ గతంలో ఒకసారి ఎంపీగా పనిచేశారు, వచ్చారు కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో బీజేపీ అభ్యర్థి ఉండే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ నుంచి పైలా శేఖర్ రెడ్డి పోటీ చేస్తారనేటువంటి చర్చ సాగుతున్నది. అదేవిధంగా ఎంపీగా ఈసారి పోటీ చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఉండడానికి ఉంటుందనేటువంటి కొంతమంది ఉన్నారు. కానీ ఎవరు పోటీ చేయాలన్నా ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్ నుంచి ఒకటి ఉన్నది. కాంగ్రెస్ బలంగా ఉంది. ఎమ్మెల్యేల స్థానాలు గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుందనేటువంటి ఆశతోటి కాంగ్రెస్లో కూడా ఆశావాహాలు ఎక్కువ ఉన్నారు. కోమటిరెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి బీసీకి ఇస్తారా, రెడ్డికి ఇస్తారా చూడాలి. బీజేపీ నుంచి పోటీ చేస్తే 63% మంది మేము ఓట్లేసి గెలిపిస్తామని భువనగిరికి సంబంధించినటువంటి ప్రజలు చెప్తున్నారు. ఇందులో 14,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇది భువనగిరికి సంబంధించినటువంటి ఓటింగ్. ఈ భువనగిరిలో బీజేపీ 1వ స్థానం, కాంగ్రెస్ 2వ స్థానం, టీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది.